హాయ్ హలో నమస్తే. ఇది నా కొత్త మెషిన్. కొత్తది అంటే ఒక 8 మంత్స్ అవుతుంది తీసుకొని. సింగర్ కంపెనీ తీసుకున్నాను. సింగర్ 9900 అనమాట. ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిషన్ ఒక 1 మంత్ అయింది క్లీన్ చేసి డీప్ క్లీన్. అంటే మనం కుడుతున్నప్పుడు చిన్న చిన్న మన క్లాత్ తాలూకు చిన్న చిన్న పార్ట్స్ ఈ కిందకి వెళ్ళిపోయి స్టక్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి, లేదంటే మనం దారం తెగిపోవటము అస్తమాటికి ఇటువంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా ఉంచేస్తే నీడిల్స్ కూడా విరిగిపోతాయి. సో ఎప్పటికప్పుడు మినిమం 1 మంత్కి ఒకసారైనా దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఈ స్క్రూస్ తీసేసాం కదా, కొంచెం క్లీనింగ్ పెట్టుకుందామని అడుగుని చూసారా ఎలా వచ్చేసిందో. మొత్తం దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చూసారా, అడుగు నుంచి కూడా తీయాలి అన్నమాట మనం చక్కగా. ఇది మామూలుగా నార్మల్ మిషన్స్కి అయితే మనము ఇది ఇలా తీసి కిందన క్లీన్ చేస్తాం కదా, కాకపోతే ఇది చాలా వెయిట్ ఉంటుంది. సో దీన్ని అలా తీయలేమన్నమాట. కాబట్టి మనం పైనుంచి సాధ్యమైనంత వరకు క్లీన్ చేసుకోవాలి. అది తీయాలంటే ఇంకొకరి హెల్ప్ ఉండాలన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఎక్కువ మనకి ప్రాబ్లం అవ్వదు అన్నమాట. ఇప్పుడు లైట్గా ఆయిల్ చేయాలి. ఆయిల్ చేసి కొంచెం ఆయిల్ చేయాలన్నమాట. దీంట్లో ఆయిల్ కూడా మార్చాలి. ఈ కింద బేషన్లో ఆయిల్ మార్చేది ఉంటుంది, అది పాత ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ వేయాలి. అది ఇంకొక రోజు పెడతాం. ప్రస్తుతానికైతే క్లీనింగ్ చేస్తున్నాం అంతే. ఆయిల్ వేసుకొని మళ్ళీ యాస్టీస్ ఈ ప్లేట్ తీయించేసుకోవటమే. ఈ బాబిన్ కేస్లో కూడా జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ వేయాలి. 1 డ్రాప్ ఆయిల్ వేయాలి అంటే అది థ్రెడ్ని ఈజీగా మూమెంట్ చేస్తుంది. చూడండి, ఇలా మనం ఇంట్లోనే చిన్న చిన్న క్లీనింగ్లు అవి మెషిన్కి సంబంధించి మనమే చేసుకుంటే పెద్ద పెద్ద మేజర్ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఎక్కువ కాలం మనకి మెషిన్ సర్వీస్ వర్క్ అవుతుంది. మనము టెక్నీషియన్ ఇంటికి రప్పించినా హై కాస్ట్ చార్జ్ చేస్తారు వాళ్ళు. అలానే మెషిన్ని మనము సర్వీస్ సెంటర్ వరకు తీసుకువెళ్ళలేము, కష్టం. సో మనం మొదట్లోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోగలిగితే ఇలా క్లీనింగ్లు అవి చేసుకుంటే మనకి మెషిన్ ఎప్పుడు కూడా కండిషన్లో ఉంటుందన్నమాట.